కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్న కేసీఆర్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలోనే భూధరలు పతనమయ్యాయన్నారు. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ను కేసీఆర్ నాశనం చేశారు. ఎన్నికల ముందు మోదీ కేసీఆర్ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్నారు. నాకు ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశాగా అనుకుంటుండే అంత ధీమా ఉంది. ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు డిమాండ్ పెరగానని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేసింది. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. అసలు రియల్ ఎస్టేట్ని ముందు కొంప ముంచిందే కేసీఆర్. మాకు ఇంత అంత బాధ కాదు. ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ని నాశనం చేసిందే కేసీఆర్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఏది మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఒక కేసీఆరే కాదు, దేశం మొత్తంలో ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క నిర్ణయము, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో మన రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది.